హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి. నేనైతే 1 kg తీసుకున్నాను. ఇది చాలా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసు ఫ్లష్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటే, ఎందుకంటే ఒట్టిగా పెడితే ముక్కలు సప్పసప్పగా ఉంటాయి కదండి పీసెస్. అందుకని ఇదంతా కలిపేసి మనము కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా తీసుకొని దించేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఒక 5 అండి. నేను ఆల్రెడీ ఒక సగం ఈ పీసుల్లో పిండి వేసుకున్నాను, కొంచెం ముక్క గట్టిగా ఉంటుందని. తర్వాత తగినంత ఉప్పు, కారము 1/2 కిలోకి 1 స్పూన్ వేస్తాం మనం నార్మల్గా కర్రీలోకి. అయితే ఇది పచ్చడి కాబట్టి 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే 1 kg నేను తెచ్చాను కాబట్టి 8 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. పచ్చి ధనియాల పొడి, గరం మసాలా అంటే ఇలాచి, ధనియాలు, పట్ట, సాజీర ఇవన్నీ కలిపి గరం మసాలా చేసుకుంటాం కదా, అది. కొంచెం పసుపు. తర్వాత ఎల్లిపాయలు కూడా కచ్చా దంచుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ వేరే చూపిస్తాను. మన చికెను ఉడికిపోయిందండి. 2 విజిల్స్ ఇచ్చాను, ఉడికిపోయింది. వాటర్లో నుంచి తీసేసి, కొంచెమే వాటర్ వస్తాయి, కొంచెమే వేసి కుక్కర్లో పెట్టేసేయాలి. ఎక్కువ పోయేది వాటరు. తీసేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ ఇలా గాలికి ఆరబెడితే ఈ పీసెస్ అన్నీ ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ లోపల మనము చికెన్ పీసెస్ ఆరే వరకు ఇందులో కారం ఇవన్నీ రెడీ చేసుకుందాం. కారం వేస్తున్నానండి. 8 స్పూన్స్ వేసాను, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీనిలో పచ్చి ధనియాల పొడి, ఉప్పు 2.5 స్పూన్స్ వేసాను. అందులో ఇంకొంచెం వేసాం కదా. గరం మసాలా, పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వెల్లుల్లి పేస్ట్. దీంట్లో మళ్ళీ నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదండి మనం. నిమ్మరసం తీసి పెట్టుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. కొంచెం ఆవ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆవ పొడి కొంచెం 1/2 స్పూను మెంతి పొడి, 1 స్పూను ఆవ పొడి వేసుకుందాము. తర్వాత దీంట్లో ఇవన్నీ కలిసిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్ పీసెస్ ఆరుతున్నాయి కదా, అవి ఆరేంత వరకు ఇది కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పీసెస్ వేయించేటప్పుడు చూపిస్తాను. చికెన్ పీసెస్ ఆరిపోయాయండి. ఇప్పుడు మనము ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కాగి ఇందులో వేయించుకోవాలండి. కొంచెం నూనె ఎక్కువ కాగినట్టుగా ఉంది. స్లిమ్ని వేసి వేయించుకోవాలండి. అయితే ఈ మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. నేను చికెన్ని శుభ్రంగా కడిగి ఫ్లెష్ కానీ ఒక 2-3 బోన్స్ ఉన్నా పర్వాలేదు, శుభ్రంగా కడిగేసి కుక్కర్కి వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం అల్లం వేసి వేయించుకోవాలి. చిన్నగా వేయించాలండి. టైం పట్టుద్ది, ఎందుకంటే
మరి ఎక్కువ హైలో పెట్టి వేస్తే మాడిపోతాయి, లోపల ఉడకదు. మనం ఆల్రెడీ ఉడికించామనుకోండి, కానీ ఇంకా కొంచెం చిన్నగా దోరగా అయ్యేటప్పుడు వేయించుకోవాలి, దోరగా వేయాలి. కొంచెం ప్రాసెస్ మెల్లగానే అవుతుంది, చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేసుకున్నాం కదండి, కుక్కర్కి వేసి తీసి ఆ వాటర్ని తీసేసి పీసెస్ని ఇలా ఫ్యాన్ కింద ఆరేసుకోవాలండి. ఆరిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ అవుద్ది. ఈ ఆయిల్ని మళ్ళీ నాన్ వెజ్ వాటికే వాడాలి. ఈ ఆయిల్లో వేయించుకొని అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందాక నేను చూపించాను కదా మనం కారం రెడీ చేసుకుందామని, అది వచ్చేసి కారం రెడీ చేసుకున్నానండి. అన్నీ కలిపేసుకున్నాను. కారం ఒక పావు కేజీకి 2 స్పూన్లు, 1 స్పూన్ మనం కర్రీకి వేసుకుంటాం, 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసాను, ఉప్పు వేసాను, చిటికెడు పసుపు వేసాను, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం ఒక 2 ఎల్లిగడ్డలు కచ్చా దంచి వేసాను. ఇందాక చూపించాను కదా, ఇది మళ్ళీ మీకు గుర్తుండాలని నేను చెప్తున్నాను. మళ్ళీ తర్వాత నిమ్మరసం పోసేసి ఇలా కలిపి పెట్టేసుకున్నానండి. ఇది రెడీగా పెట్టేసుకున్నాను. ఆ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మన చికెన్ పీసెస్ ఇలా వేయించుకోవాలండి, దూరగా వేయించుకోవాలి, వేగిపోయినవి. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపులో కొంచెం జీలకర్ర మెంతులు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇది కొంచెం చల్లారిన తర్వాత కారంలో కలుపుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మన ఆయిల్ చల్లారిపోయిందండి. చల్లారిపోయిన ఈ ఆయిల్ని మనం నిమ్మరసం కలిపి ఉంచుకున్న కారం ఉంది కదండి, అన్నీ కలుపుకున్నాం కదా, మొత్తం అందులో వేసేయాలి. వేసేసి కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని వేగిన ఈ పీసెస్ కూడా ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ చూసుకొని కలుపుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, పీసెస్ కూడా వేసుకున్నాం కదా, ఇదంతా కలిపేసుకొని మంచిగా, ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.